ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకం పేదల ముఖంలో చిరునవ్వు పూయిస్తున్నదని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని మరలా కోరుకుంటున్నారని, ప్రస్తుత ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి విజయపథంలో నడిపిస్తారని బద్వేలు మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ, పార్టీ అభ్యర్థి రాజశేఖర్, పోరుమామిల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, రాజీవ్ భాష, సుబ్బారావు, ఇమాం హుస్సేన్లు పేర్కొన్నారు. కడప జిల్లా పోరుమామిల మండలంలోని రామేశ్వరం, అక్కలరెడ్డిపల్లె, నాగులకుంట్ల, సిద్దనకిచ్చాయపల్లె, వాసుదేవాపురం, జిల్లెల్ల, కొర్రిపారిపల్లె, కాల్వకట్ట గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి రాజశేఖర్, పార్లమెంటు అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిలను గెలిపించాలని వారు విస్తృతంగా సుడిగాలి పర్యటన చేస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వారి అమూల్యమైన ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారన్నారు. రాజశేఖర్ మాట్లాడుతూ, తాను ఈ ప్రాంతం వాడినని, అందరికీ తెలిసిన వాడినని, బంధువును నన్ను ఆదరించి ఓట్లు వేసి గెలిపిస్తే ఎల్లవేళలా ఇక్కడే మీ మధ్యనే ఉండి సేవలు అందిస్తానన్నారు. బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు. తాము చెప్పిన మాట కట్టుబడి ఉంటానని, ఏ సమయంలో వచ్చి సమస్యలు చెప్పినా విని పరిష్కరిస్తామన్నారు. మాయమాటలు చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం కాదన్నారు. అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ బాలయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు పార్థసారథి, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ అయిన అంత ముందు నుంచి కూడా మొదలు పెట్టాము. నామినేషన్ అయిన నుంచి చాలా బాగా ప్రచారం చేస్తాను. రోజుకు 6-7 పంచాయతీలు డైలీ డోర్ టు డోర్ అయితే కాన్వాయ్ ద్వారా అయితే తిరుగుతున్నాము. ప్రచారం చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లో అయితే చాలా బాగా స్పందన ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు, ముఖ్యంగా పసుపు కుంకుమ, వృద్ధుల పింఛన్లు, చంద్రన్న బీమా, ఇవన్నీ కూడా మేము అడిగితే వెంటనే రెస్పాన్స్ వస్తుంది. మాకు బాగా అన్నినాయమ్మా, తప్పకుండా మా అమ్మ సాయం చేసిండు. వాళ్ళకి మాకంటే ముందు వాళ్ళే చెప్తున్నారు, సాయం చేసినట్టు తప్పకుండా మా సాయం ఉంటుందని. మంచి స్పందన ఉంది. గతంలో కంటే ఈసారి ఇంకా బాగా స్పందన ఉంది అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా స్పందనతో తప్పకుండా మేము టీడీపీ మా అభ్యర్థి రాజశేఖర్ కూడా ఈ స్థానికుడు, మరి కల్సపాడు మండల వాసి అయినా ఎక్కడికి వెళ్ళినా అతనికి చాలా చోట్ల బంధువర్గము బాగుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా స్థానికుడు కాబట్టి మంచి స్పందన ఉంది. డాక్టరు మంచి ఇది ఉంది కాబట్టి చాలా మంచి స్పందన ఉంది. అదే వైఎస్ఆర్ వాళ్ళు మేమేమన్నా కడప స్థానికుడు కాకుండా కడప జిల్లా అసలు తెచ్చిపెట్టుకోలేదు. ఇక్కడ స్థానికుడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ పేరెంట్స్ మంచి ఎడ్యుకేటెడ్ టీచర్స్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడో ఎన్నో చోట మీ తల్లిదండ్రుల వల్ల మేము చదువుకున్నామనో అట్లా చెప్పడము మంచిగా జరుగుతుంది. చాలా బాగా స్పందన ఉంది. మా ముఖ్యమంత్రి గారు పెట్టిన పథకాలు అయితేమి, తర్వాత ఆయన చేసిన అభివృద్ధి అయితేమి, ఇవన్నీ కూడా మంచి. ప్రాంత ఓటర్ మహాశయులందరికీ కూడా నమస్కారం. మేము ఈ మధ్యన మనం ప్రచారం స్టార్ట్ చేసామండి. మేడం గారి ఆధ్వర్యంలో, విజయమ్మ మేడం గారి ఆధ్వర్యంలో మండలాలకు వెళ్ళినప్పుడు అన్ని పిల్లలకు వెళ్ళినప్పుడు కూడా ఆయన సొంతం లభిస్తుంది. మాకు చంద్రబాబు నాయుడు గారు చేసిన పథకాలన్నీ కూడా మేము అడగకముందే వాళ్ళే మాకు ఏకరువు పెడుతున్నారు. వృద్ధులైతే పింఛన్లు కూడా చెప్తున్నారు. 200 నుంచి 2000 చేశారు. మాకు చాలా సంతోషమని చెప్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు మళ్ళీ దాన్ని 1000 రూపాయల నుంచి 3000 చేయాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి వాళ్ళైతే వృద్ధులైతే కంపల్సరీగా ఖచ్చితంగా తెలుగుదేశానికి ఓటేస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నాము. ముఖ్యంగా ఈ మధ్య పెట్టిన కార్యక్రమం, పసుపు కుంకుమ కార్యక్రమం ప్రజల్లోకి, అన్ని వర్గాల ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మహిళలు అయితే ఎంతో సంతోషపడుతున్నారు. ఒక అన్నగా ఆడపడుచులందరికీ కూడా, ఆడపడుచులందరికీ కూడా, మాకందరికీ కూడా అన్నగా 20,000 రూపాయలు బ్యాంకులో వేస్తున్నట్టు విడతలుగా ఇది చాలా గొప్ప కార్యక్రమం. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఆడపడుచులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశానికి ఓటు వేసి మా అన్నయ్య చంద్రన్నను మళ్ళీ గెలిపించాలని ధీమాగా ఉన్నారని కూడా మాకు విశ్వాసం కలుగుతుంది. అలాగే ముఖ్యంగా రాబోయే రోజుల్లో మేము ఒక ప్రామిస్ చేస్తున్నాము. వెలుగొండ రిజర్వాయర్ నుంచి 3 టీఎంసీ నీటిని మనకి ఇక్కడ తీసుకొచ్చి అన్ని చెరువులకు అనుసంధానం చేసినట్లయితే కల్సపాడు, కాసుపైన, పూర్వాల మండలాలే కాకుండా ఈ పైదాకా బద్వేలు చెరువు దాకా కూడా నీరు అన్ని చెరువులకు అందుతుందనే విశ్వాసంతో మేము ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారితో మన విజయనారాయణ గారు దీని గురించి డిస్కస్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మనకు ప్రామిస్ చేశారని కూడా మేడం గారు చెప్తున్నారు. ఖచ్చితంగా వచ్చే గవర్నమెంట్లో మన తెలుగుదేశం గవర్నమెంట్ గెలిచినట్లయితే వెలుగొండ నుంచి 3 టీఎంసీ నీరు వచ్చి ఈ ప్రాంతం అంతా 2 కార్లు పండేటట్టుగా సస్యశ్యామలం అవుతుంది.